మీ అరచేతిలో ఈ నెంబర్ని రాసుకొని 3 సార్లు చెప్పుకుంటే చాలు. మీరు ఇష్టపడేవారు అంటే వాళ్ళు ఎంత మొండివారైనా సరే, వాళ్ళు మిమ్మల్ని ఎంత దూరం పెట్టేసేసి మిమ్మల్ని మానసికంగా బాధ పెడుతున్నా, మీ ప్రేమను మిమ్మల్ని అర్థం చేసుకోకుండా ఎంత ఇబ్బంది పెడుతున్నా సరే, అలాంటి వారు ఖచ్చితంగా మీ దారికి వస్తారు. అంత శక్తివంతంగా ఈ పరిహారం అనేది పనిచేసిద్దనమాట. ఎందుకంటే ఇక్కడ ఈ నెంబరు మనం ఇక్కడ పూజ కానీ పరిహారం కానీ ప్రత్యేకంగా చేయాల్సిన పని ఏమీ లేదు. నెంబర్ ప్రకారం అంటే సంఖ్యాశాస్త్రం ప్రకారం ఈ నెంబర్కి అంత వాల్యూ అనేది ఉందన్నమాట. సంఖ్యాశాస్త్రంలో కొన్ని నెంబర్స్ ఏంటంటే దైవానికి అంకితం చేయబడి ఉంటాయన్నమాట. ఆ నెంబర్స్ని కనీసం మనం నోట్లో నుంచి పలుకుతున్నా చాలు, మనం దేనికోసం అయితే చేస్తున్నామో ఆ పని అనేది ఖచ్చితంగా నెరవేరుతుంది. అందుకే చాలామంది లక్కీ నెంబర్స్గా పెట్టుకుంటూ ఉంటారు. ఇలా మనం ఏది చేసినా కూడా కొన్ని సంఖ్యల ప్రకారం వాళ్ళు చేసుకుంటూ ఉంటారనమాట. అంతటి విశిష్టత అనేది ఈ నెంబర్స్కి అనేది ఉంటుంది. అలాగే ఇద్దరు ఇష్టపడే వ్యక్తులు కొన్ని కారణాల వల్ల దూరం అయిపోయారు, అసలు మా వల్ల కావటంలా అని మనం ఎన్నో పరిహారాలు చేసుకుంటూ వస్తున్నాము. పరిహారాలు కొంతమందికి రిజల్ట్ వచ్చిన వాళ్ళు ఉంటున్నారు, కొంతమందికి ఆలస్యమైన వాళ్ళు ఉంటున్నారు. కానీ ఏది చేసినా కూడా ఖర్చు లేని పరిహారాలు కాబట్టి మనం ఎన్ని చేసుకున్నా ఎన్ని చెప్పుకున్నా కూడా దానివల్ల మనకి ఉపయోగమే తప్ప ఎటువంటి నష్టం అనేది లేదనమాట. అలాగే ఈ రోజున కూడా సింపుల్గా చాలా ఈజీగా ఈ పరిహారం అంటే ఈ నెంబర్ని కనుక మీరు చెప్పుకున్నట్లయితే కేవలం అంటే మీకు ఆ అరచేతిలో రాసుకోవటం, దాన్ని 3 సార్లు చెప్పుకోవటం, ఇంకంతే. వాళ్ళ దగ్గర నుంచి కొన్ని క్షణాల్లోనే మీరు ఏదైతే ఆశిస్తారో అంటే అది కాల్ కోసం అవ్వచ్చు, లేదా మెసేజ్ కోసం అవ్వచ్చు, లేదా వాళ్ళ మధ్య ఉన్నటువంటి ఆ కోపం అనేది మీ ఇద్దరి మధ్య ఉన్న కోపం తగ్గి అది ప్రేమగా మారటానికి కొన్ని క్షణాలు చాలండి. ఎందుకంటే దైవం మార్చాలి అనుకుంటే ఏదైనా సరే మారుస్తుందన్నమాట, మనం చేసే పనిలో ఒక న్యాయం అనేది ఉన్నప్పుడు. కాబట్టి అలా ఒక న్యాయమైన బంధం కోసం భార్యాభర్తలు అవ్వచ్చు, లేదా ప్రేమించిన అమ్మాయి అవ్వచ్చు, లేదా అబ్బాయి కోసం అవ్వచ్చు, మీరు సింపుల్గా ఈ నెంబర్ని చెప్పుకోండి. సింపుల్గా జస్ట్ 3 సెకండ్స్ అలా చెప్పుకుంటే చాలు, ఖచ్చితంగా మీకు అనుకున్న పని అనుకున్నట్లుగా అవుతుంది. అది ఏంటి అనేది చూసే ముందర ఒక్కసారి ఇది వినండి. మీకు ఏదన్నా సమస్యలుంటే అంటే వ్యాపారము, చదువు, ఉద్యోగము, సంతానము, విదేశీ ప్రయాణము, ప్రమోషను, రాజకీయం, కోర్టు కేసులు, ప్రేమ, భార్యాభర్తల మధ్య సమస్యలు, కుటుంబ సమస్యలు, ఇలా మీకు ఏదన్నా సమస్యలు ఉంటే మీరు శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురూజీ రాజు గారు, గురువుగారి ఫోన్ నెంబర్ 8328334329. ఈ నెంబర్ కనుక మీరు ఫోన్ చేసినట్లయితే ఎలాంటి సమస్యకైనా పరిష్కారం అనేది గురువు గారి ద్వారాగా మీకు అందుతుంది. మీరేం చేస్తారంటే చక్కగా ఉదయం లేచిన తర్వాత మీరు నెంబర్ చేతిలో రాసుకొని మీరేం చేస్తారంటే ఈ నెంబర్ ఎప్పుడు రాసుకోవాలంటే మీరు రాత్రి పడుకునేటప్పుడు రాసుకోండి. పగలంతా కూడా ఏదో ఒక పనుల్లో ఉంటారు, మనకు చేతులతో పనులు ఉంటాయి అన్నమాట. అంటే నీళ్లు తగిలినప్పుడు కానీ అలా ఏంటంటే ఆ నెంబర్ రాసుకున్నది మనకి పోయే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి మీరు రాత్రి మీరు ఆఖరికి భోజనం కూడా చేసి తిని పడుకుంటున్నాము అని అనుకున్నప్పుడు చక్కగా మీరు పడుకునేటటువంటి బెడ్ మీద కూర్చొని ఈ నెంబర్ని మీరు రాసుకోండి. అది ఎలా రాయాలి అని అంటే రెడ్ కలర్ స్కెచ్ తోటి రాయాలి. రెడ్ అంటే ఎరుపు రంగు ఏంటంటే మనకు దోషాన్ని తీసేయటానికి, అలాగే మీ ఇద్దరి మధ్య ఉన్నటువంటి ఆ సమస్యను తీసేయటానికి, దిష్టి ప్రభావం కూడా ఉంటుందన్నమాట. మీ ఫ్రెండ్సే మిమ్మల్ని కొంతమంది చూడలేక ఉండొచ్చు, వాళ్ళల్లో కొంతమంది చాడీలు కూడా చెప్పి ఉండవచ్చు. ఇట్లా ఏంటంటే ఏదో కారణాల వల్ల దూరం అవుతూ ఉంటారనమాట. మన చుట్టూతో ఉన్నటువంటి నలుగురు మనోళ్ళు అనుకోవటం ఏంటంటే అది చాలా పొరపాటుగా మారుతుంది. అందులో కొంతమంది మంచోళ్ళు ఉండొచ్చు, కొంతమంది చెడ్డోళ్ళు ఉండొచ్చు. మంచోళ్ళ కన్నా కూడా చెడ్డోళ్ళు ఎక్కువగా ఉంటారు. కాబట్టి చాలా వరకు కూడా ఫ్రెండ్స్ అయినా సరే జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడాలి. ఎందుకంటే చెబుతూ ఉంటారండి మాటలు ఎవరైనా చెప్తారు కానీ ఎవరు ₹1 ఇవ్వరు. ఆ మాటను మనం ఎంతవరకు తీసుకోవాలా, ఏ విషయమైనా కావచ్చు, ఏ విషయమైనా సరే ఏ మాట అయినా ఎంతవరకో అంతవరకే తీసుకోవాలి. మితిమించి ఏది కూడా ఒకరి మీద నమ్మకంతో పూర్తిగా చేయకూడదు అనమాట. మన మనసుకు తెలియాలి, మనము అర్థం అవ్వాలి. ఫస్ట్ ఆ పని చేయొచ్చా లేదా అని ప్రతి మనిషికి కూడా ఒక మనసు అనేది చెప్తూ ఉంటుందన్నమాట. అది ఏ పనైనా కానివ్వండి, ఆ మనసు చెప్పినటువంటి మాట వినాలన్నమాట. వద్దు అని అనుకున్నప్పుడు ఆ విషయాన్ని అందరితో వదిలేసేయాలి. అంతేకాని అది అంటే వాళ్ళు నిజమేనేమో, వాళ్ళు కరెక్టేనేమో అన్నట్లుగా పూర్తిగా ఎదుటి వారిని నమ్మొద్దు. అది మీరు గుర్తుపెట్టుకోండి. అది ఫ్రెండ్స్ అయినా లేకపోతే ఎవరైనా సరే ఫస్ట్ మిమ్మల్ని మీరు నమ్ముకోండి. ఎవ్వరిని నమ్మొద్దు. గొప్ప వాళ్ళు ఎవ్వరు ఉండరండి, గొప్ప వాళ్ళు ఎవ్వరూ కాదనమాట. కాబట్టి ఫస్ట్ మిమ్మల్ని మీరు అర్థం చేసుకోండి, మీ మాటకు మీరు రెస్పెక్ట్ ఇచ్చుకోండి, మిమ్మల్ని మీరు నమ్ముకోండి. ఏదైనా ఒక చోట ఒక పని మనం చేస్తున్నామని అనుకున్నప్పుడు ఆ పని అవ్వలేదనుకోండి, వదిలేసేయండి.
వదిలేసేయండి, వద్దు ఇక అది మనకేంటో కుదరట్లేదు అనుకున్నప్పుడు, అది ఒక మనిషి అవ్వచ్చు, ఒక పని అవ్వచ్చు, ఏదైనా సరే వదిలేసేయండి. ఇక దాని గురించి లోతుకు వద్దు. ఫస్ట్లోనే మనకు అర్థమైపోయింది, కాదు ఎక్కడో ఏదో డౌట్గా ఉందనుకున్నప్పుడు తీసేసేయాలి అలాంటి విషయాన్ని, అంతేగాని దాని గురించి ఎక్కువగా ఆలోచించొద్దు. అలాగా మీకు ఇష్టమైనటువంటి వ్యక్తి గురించి కూడా అంతే. అతను మీకు ఫేవర్గా ఉన్నాడా లేదా అన్న విషయం మీకు తెలిసిద్ది. మాకు పరిహారం చేస్తే పని అయిద్ది అని అనుకున్నారనుకోండి, చేసుకోండి. ఇప్పుడు ఎవరైనా దారి చూపిస్తాము. ఇప్పుడు ఆ దారి ఒకరికి ఒక రకంగా ఒకరికి అయ్యింది ఇంకొకరికి కూడా అవ్వాలని రూల్ లేదు. ఒకరికి అవ్వచ్చు, ఇంకొకరికి అవ్వకపోవచ్చు. అందరికి ఇప్పుడు మనం చెప్పుకున్న పరిహారాలు ప్రతివి కూడా అందరూ చేసుకుంటే అందరికీ అయితే ఆ ప్రాబ్లం ఏమి ఉండదు కదా, అలా అవ్వవు. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి సెట్ అవుతూ ఉంటుంది అనమాట. ఎవరికి ఏం జరిగిద్దో, ఎవరికి ఏది సెట్ అయ్యిద్దో తెలియదు. కాబట్టి ఇవి మనం పరిహారాలు అనేవి మీకు సెట్, అది మీ యొక్క పరిస్థితిని బట్టి అసలు మీ ఇద్దరి మధ్య ఏం జరిగిందో ఏంటో అలా చూసుకొని చేసుకోవాలన్నమాట. అలాగా కుదిరింది అనుకుంటే ట్రై చేయండి, కుదరలేదనుకోండి వదిలేసేసేయండి. మీరు ఇంకా ఇంకో రకంగా కావాలనుకున్నా కూడా ప్రయత్నం చేసుకోవచ్చు అనమాట. అలా కూడా కుదరలేదనుకోండి, అసలు ఆ మనుషులే మనకు సెట్ కారనుకొని తీసేసుకోవాలి. కానీ ఏ వ్యక్తి గురించి కానీ, ఏ మనిషి గురించి కానీ, ఏ సమస్య గురించి కానీ ఎక్కువగా ఆలోచించకూడదు. మనం ఆలోచించే కొద్ది భయాన్ని పెంచుతాయి అన్నమాట, బాధనే మిగులుస్తాయి. కాబట్టి పూర్తిగా ఏ విషయంలోనైనా సరే ఒక అంటే ఎవరో చెప్పారు అంటే వాళ్ళు చెప్పారు మాకు అయ్యిద్ది, వద్దు, అలాంటివన్నీ కూడా వద్దనమాట. కుదిరితే చూసుకోవటం. మనకు ఒక మాటలో చెప్పాలంటే మనకు మనం తప్ప స్నేహితులు ఎవ్వరం కాదు. ఎవ్వరిని నమ్మవద్దు, భగవంతుడిని తప్ప ఎవ్వరిని కూడా నమ్మవద్దు. ఇది గుర్తుపెట్టుకోండి. ఏదైనా సరే ఒక పరిహారం చెప్తున్నాము అని అంటే ఆ పరిహారం ప్రకారంగా మనకి అనుకూలంగా ఉంటాయి, దానివల్ల కాస్తో కూస్తో ఉపయోగం ఉంటుంది. కాబట్టి ఎవరైనా చెప్తూ ఉంటారు. అది అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. కొంతమందికి జాతకంలో సమస్యలు ఉంటాయి, ఒక్కోసారి అవ్వవు, కొంచెం లేటుగా రిజల్ట్ వచ్చింది. ఓపిక, మనిషికి ఏంటంటే ఓపిక, ఓర్పు అనేది అవసరం అన్నమాట. కాబట్టి చక్కగా సింపుల్గా, చాలా ఈజీగా, ఖర్చు లేని పరిహారం అనమాట. సింపుల్గా చేసేసేయండి. ఖర్చు అయ్యేది అయితే చేయాల్సిన పని లేదు. అంత కష్టపడి మనం డబ్బులు వదిలించుకోనల్లా చేయాల్సినటువంటి పని అయితే ఏమీ లేదండి. మంచి పనులకి ఎప్పటికైనా సరే డబ్బు ఎక్కువలో ఖర్చు అవ్వదు, అది గుర్తు పెట్టుకోండి. డబ్బులు ఎక్కువగా ఖర్చు అవుతున్నాయి అని అనుకుంటే అలాంటి పనిని చెయ్యొద్దు. అలాంటి పనులను తీసి పక్కన పడేసేసేయండి, గుర్తుపెట్టుకోండి. కాబట్టి చాలా సింపుల్గా మీరు ఈ నెంబర్ని మీ అరిచేతి మీద రాత్రి పడుకునేటప్పుడు రాసుకోండి. అలా రాసుకొని 3 సార్లు చెప్పుకుంటే చాలు, మీకు ఇష్టమైన వాళ్ళు మీకు దగ్గరకు వస్తారు. అది మీరు ఒక నమ్మకంతో చేయాలి. నమ్మకంతో చేసినప్పుడు ఆ ప్రాసెస్ అనేది జరిగింది. కొంచెం ఓపిక పట్టినా కూడా వెయిట్ చేయగలగాలన్నమాట. ఆ నెంబర్ ఏంటంటే 7736865476 అనేటటువంటి ఈ నెంబర్ని మీ ఎడమ అరిచేతి మీద రాసుకోండి. ఎడమ అరిచేతి మీద రాసుకొని మీకు ఇష్టమైనటువంటి వాళ్ళ పేరును మనసులో తలుచుకుంటా ఈ నెంబర్ని ఏంటంటే జస్ట్ 3 సార్లు, అంటే ఆ వ్యక్తి పేరు ప్లస్ ఈ నెంబరు, ఆ వ్యక్తి పేరు ప్లస్ ఈ నెంబరు, అలా ఆ వ్యక్తి పేరు ప్లస్ ఈ నెంబరు, అలా మీ ఎడమ అరిచేతిలో రాసుకొని మాకు కలపమని చెప్పేసి మీరేంటంటే విశ్వానికి చెప్పుకోవాలి. ప్రకృతి మనకు సపోర్ట్ చేసిద్ది అనమాట, మన కోరికలో న్యాయం ఉన్నప్పుడు. ఖర్చు లేదు కదా, ఖర్చు లేదు, సింపుల్గా అనుకోండి. ఖచ్చితంగా మీరు ప్రయత్నించండి. నమ్మకంతో ప్రయత్నం చేసినప్పుడు పని అయ్యిద్ది. డబ్బు ఖర్చు అయ్యే పనులు మనం ఇక్కడ ఏం చెప్పుకోవట్లేదు. డబ్బు ఖర్చు అయ్యిద్ది, మీకు డబ్బు ఇస్తేనే మీరు కలుస్తారు అని అనుకుంటే అవి ఎప్పుడు కూడా కరెక్ట్ కాదనమాట, అది గుర్తుపెట్టుకోండి. చక్కగా ఏంటంటే మనకు సింపుల్గా మన చేత్తో మనం చేసుకునే రెమెడీస్కి మంచి ఉపయోగం అనేది ఉంటుంది. డబ్బు ఇస్తే మనకేంటంటే వేరే వేరే పనులు ఏమన్నా ఉంటే అవ్వచ్చండి, కానీ డబ్బుతో ఇద్దరు మనుషులను కలుపుకోవాలి, డబ్బులు ఇస్తే ఇద్దరు మనుషులు కలుస్తారు అని అనుకుంటే మాత్రం అది అబద్ధం. ఎప్పుడైనా సరే ఒక మనిషిని కలిపేది డబ్బు కాదు, అది మనసులో ఉన్నటువంటి ప్రేమ, వారి మాట, వారిద్దరి మధ్య ఉన్నటువంటి బంధము, ఇలాంటివి కలుపుతాయి. కానీ అంతేకాని డబ్బులతో ఇద్దరు మనుషులను కలపొచ్చు అనుకుంటే ప్రతి ఒక్కరూ డబ్బుని తీసుకొని మనుషుల్ని కూడా సంపాదించుకోవచ్చు అనమాట. కాబట్టి జీవితంలో సంపాదించుకునేది డబ్బును, కానీ డబ్బుతో మనుషులను మాత్రం ఎప్పుడు కూడా సంపాదించుకోలేము. కాబట్టి అలాంటివి ఎప్పుడు కూడా మీరు నమ్మమాకండి. కాబట్టి చక్కగా మీరేంటంటే ఇలా మీకు ఇష్టమైనటువంటి ఆ వ్యక్తిని సొంతం చేసుకోవడానికి చక్కగా ఇప్పుడు మనం చెప్పుకున్నట్లుగా ఆ నెంబర్ని మీరు మనసులో వారి పేరుని తలుచుకుంటా 3 సార్లు చెప్పుకోండి. సింపుల్గా మీకు ఏంటంటే ఖచ్చితంగా వాళ్ళు మీ దారికి వస్తారు, మీ సొంతం అవుతారు.
మీతో మాట్లాడతారు. మీ ఇద్దరి మధ్య నిజమైన ఒక న్యాయమైన బంధం ఉన్నప్పుడు ఖచ్చితంగా జరుగుతుందన్నమాట. చక్కగా సింపుల్గా చేసేసుకోండి. అర్థమైంది కదా ఏం చేయాలి ఏంటి అనేది. ఇది ఉదయం లేచిన తర్వాత చదువుకోండి. మీరు రాత్రి అంటే పడుకునే ముందర రాసుకోండి. అప్పుడు చెప్పుకోండి 3 times. అలాగే ఉదయం లేచిన తర్వాత కూడా మన హ్యాండ్ మీద అలాగే ఉంటుంది. చక్కగా 4 గంటలకు బ్రహ్మణి ముహూర్తం అంటే బ్రహ్మ ముహూర్తం అంటారు కదా, ఆ టైంలో కూడా చక్కగా లేచి ఆ వ్యక్తి పేరుని తలుచుకుంటా ఒక్కసారి మళ్ళీ 3 సార్లు చెప్పుకోండి. అలా చెప్పుకోవటం ఇక తర్వాత మీ పనులు మీరు చేసుకోవచ్చు. తర్వాత హ్యాండ్ మీద అది వాష్ అయిపోయినా క్లీన్ అయిపోయినా పర్వాలేదు, ఏం కాదనమాట. అలా రాత్రి పడుకునేటప్పుడు తెల్లవారుజామున 4 గంటలకి అలా మీరు చెప్పుకోండి. ఖచ్చితంగా మీ మనసులో సంకల్పం అనేది మనకు ప్రకృతి గ్రహించిద్ది అనమాట. ఖచ్చితంగా ఈ సంఖ్యాశాస్త్రానికి ఈ నెంబర్కి ఉన్నటువంటి ప్రాధాన్యత, ఆ పవర్ అనేది ఖచ్చితంగా వాళ్ళను కూడా మీ గురించి ఆలోచించేలా చేసి మిమ్మల్ని మీ దగ్గరకు తీసుకొచ్చిద్ది అనమాట. అంత పవర్ఫుల్గా పనిచేస్తుంది. కొంతమంది భార్యలు దూరం అయిపోయి భర్తలు ఇబ్బంది పడేవారు ఉన్నారు. కొంతమంది భర్తలు పట్టించుకోక భార్యలు ఇబ్బంది పడేవారు ఉన్నారు. లేదా ప్రేమించిన అమ్మాయి ఇదివరకు బాగుంది ఇప్పుడు పట్టించుకోవట్లా, లేదా ప్రేమించిన అబ్బాయి ఇదివరకు బాగున్నాడు ఇప్పుడు పట్టించుకోవట్లా అని చాలామంది కూడా ఫీల్ అవుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి చక్కగా ఇది ఉపయోగపడుతుంది అనమాట. కానీ ఏదైనా సరే చెప్పాం కదా, కుదిరితే చక్కగా చూసుకోవాలి. లేకపోతే మనం ఇంకా అంటే వాళ్ళకు లేదు అని అనుకున్నప్పుడు అలాంటి వాళ్ళని వదిలిపెట్టేసేసేయాలి. వాళ్ళ ఆలోచన తీసేసుకోవాలి. ఇబ్బందిగానే ఉంటుంది ఈ మాట. అంటే కొంతమంది అనుకుంటారు, ఏం తెలుసక్క నీకు ప్రేమించిన వాళ్ళని మర్చిపోవటం అంటే అంత ఈజీ కాదని చెప్పి మీలో అనుకోవచ్చు ఆ మాట అంటే. కానీ నిజమే, ఏం చేస్తాము, ఇప్పుడు కుదరదు. వాళ్ళ కోసమని ఇప్పుడు పుట్టాము, ఎంతమందో ఇంకా వెనకమాల బాధ్యతలు ఉంటాయి. అలాంటి వాళ్ళని బంధాలను పక్కన పెట్టుకోలేక అంటే వాళ్ళ కోసమే పుట్టి వాళ్ళు లేకపోతే పిచ్చోళం అవటానికి మన జన్మ అనేది ఉంది. అలా ఎప్పుడూ కూడా అనుకోకూడదు. అలా అనుకోవటం మొదలు పెడితే ఈ భూమి మీద ఒక్కళ్ళు కూడా మిగలరు అనమాట. ప్రేమించిన వాళ్ళు దక్కకపోతే ఇక ఎవరు ఉండరు. కాబట్టి లైఫ్ అనేది ఏంటంటే ఒక సాగే నదిలా, ఒక ప్రవహించే నదిలా ఉండాలి. అంతేకాని ఒక వ్యక్తి కోసము, ఒక మాట కోసం ఒక చాట అట్లా ఆగిపోయేది కాదనమాట. మన వల్ల తప్పు లేనప్పుడు బాధపడాల్సినటువంటి అవసరం అనేది లేదు. వాళ్ళ గురించి పిచ్చోళ్ళకు లాగా అయిపోవటం, ఆలోచించడం ఇలాంటివి చేయకూడదు. మనసును ప్రేమించటం ప్రేమను అందించిన మనసుకు కఠినాన్ని కూడా అందించాలి. కుదరనప్పుడు ఏంటంటే సరే వదిలేసేయాలి. వాళ్ళకి అదృష్టం లేదు, మనల్ని అందుకునే అదృష్టం లేనప్పుడు తీసేసి మన పని మనం చేసుకుంటా వెళ్ళిపోవాలి. అంతేకాని ఇక అంతకు మించి ఎక్కువగా ఆలోచించకూడదు. అర్థమైంది కదా ఏంటనేది, ఆ నెంబర్ ఏంటో అర్థమైంది కదా. చక్కగా వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది. అలాగే మీకు తెలిసిన మిత్రులు కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది. మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు వస్తుంది. మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.